అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: కడప జిల్లాలోకి రాజంపేట, మదనపల్లి జిల్లాలోకి రాయచోటి. కొత్త ప్రతిపాదనలపై సీఎం సమీక్ష. జిల్లాల సంఖ్య 28కే పరిమితం చేసే దిశగా కసరత్తు. లింకు డాక్యుమెంట్లు లేకుండానే రాజధాని రైతులకు రుణాలు. బ్యాంకులు సమ్మతించినట్లు త్రిసభ్య కమిటీ వెల్లడి. ఇతర సమస్యల పరిష్కారానికి హామీ. బకాయిలు చెల్లించలేదని బెజవాడ దుర్గగుడికి కరెంటు నిలిపివేత. మంత్రుల చొరవతో కొన్ని గంటల తర్వాత పునరుద్ధరణ. సమస్య పరిష్కారంపై దృష్టి. స్వర్ణాంధ్రతో పాటు తెలంగాణ విజన్ కూడా సాకారం కావాలన్న చంద్రబాబు. ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవానికి హాజరు. ట్రస్ట్ సేవలపై ప్రశంస. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై 25 పేజీల ఛార్జ్ షీట్. A11 గా అల్లు అర్జున్. నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్న పోలీసులు. జనవరి 5 నుంచి ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఉద్యమం. CWC భేటీలో నిర్ణయం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వెనుక కుట్ర ఉందన్న ఖర్గే. H1B, H4 వీసాలపై నకిలీ ఏజెంట్లను నమ్మొద్దన్న అమెరికన్ ఎంబసీ. అధికారిక వెబ్సైట్ ద్వారానే అపాయింట్మెంట్ల షెడ్యూల్ ఉంటుందని వెల్లడి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో కలిపి రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29కి పెరగాల్సిన జిల్లాల సంఖ్య 28కే పరిమితం అవుతుంది. ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేసేలా మార్పులు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకుని 31న తుది గెజిట్ జారీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాల పునర్విభజనపై కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు వివిధ మార్పులను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసి నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించింది. మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలనే అంశంపై చర్చించారు. ఇదే జరిగితే ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటు కావాల్సి ఉన్న 29 జిల్లాల స్థానంలో 28 జిల్లాలే ఏర్పాటు కానున్నాయి. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తిరిగి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలా లేక వేరేదా అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. విస్తీర్ణం పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్రోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. మునకపాకను అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురాన్ని అడ్రోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎలాంటి మార్పులు చెయ్యలేదు. మంత్రివర్గ ఉపసంఘం రేపు మరోమారు సమావేశమై సీఎం ఆదేశాల మేరకు మార్పులు చేర్పులపై నివేదిక రూపొందించి 29న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానుంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలపై చర్చను వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నాము. కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. కొత్త జిల్లాలకు సంబంధించి యాక్చువల్గా అఫీషియల్స్తోనూ హానరబుల్ రెవెన్యూ మినిస్టర్తో యాక్చువల్గా సీఎం గారు కొంత డిస్కస్ చేశారు. మళ్ళా ఈ డిస్కషన్ వల్ల రేపు కొనసాగించేటట్టుగా నిర్ణయించారు.
తాజా ప్రతిపాదన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలం పలాస డివిజన్ నుంచి టెక్కల డివిజన్ కు మారనుంది. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్ కు మార్చనున్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ లో చేర్చనున్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ లోని అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, జే పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చనున్నారు. కనిగిరి రెవెన్యూ డివిజన్ లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్ లోకి మార్చడంతో పాటు ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్ లో 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చి వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్ లోకి మార్చాలని ప్రతిపాదించారు. పలమనేరు డివిజన్ లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్ కు, చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు మార్చాలని భావిస్తున్నారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్ కు మార్చనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కదిరి రెవెన్యూ డివిజన్ లో ఆమదుగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయడంతో పాటు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో చేర్చాలని నిర్ణయించారు. మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాల పునర్విభజనలో రాయచోటి మార్పుపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో తీసుకున్నది తుది నిర్ణయం కాదన్నారు. తాను సీఎంను కలిసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేలా తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటు ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఇది తుది నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. రాజధానికి భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింకు డాక్యుమెంట్లు అడగకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సమ్మతించినట్లు ఆయన వివరించారు. రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తర్వాత మాట్లాడిన కేంద్ర మంత్రి భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే తెస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. సిఆర్డీఏలో 30 ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్ని వాళ్ళని బ్యాంకులకు వెళ్ళినప్పుడు 30 ఇయర్ లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం. బ్యాంకర్స్ అందరినీ పిలిచి లీడ్ బ్యాంకర్స్ కి ఈరోజు చెప్పాం. ఆ లీడ్ బ్యాంకర్స్ ఒక 1 వీక్ లో ఆల్ బ్యాంక్స్, చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ, స్మాల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ పంపించి ఏదైతే సిఆర్డీఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని 30 సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు, ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాన్ని అందరికి ఒప్పుకున్నారు. ఆ ఇష్యూ కూడా ఎండ్ అయిపోతుంది ఈ రోజుతోటి. పేద పిల్లలకు అండగా ఉండాలనే ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం ఆనాడు నాటిన మొక్క ఇవాళ వృక్షంగా తయారైందన్నారు. ఒకప్పుడు రాజకీయ నేతలకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఇప్పుడు పిల్లలకు చదువు నేర్పుతోందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, యువత, సుస్థిర పాలన మన దేశానికి బలమన్నారు. టెక్నాలజీకి చిరునామాగా ఏపీని మారుస్తామని, అందుకోసం ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దాన్ని రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. ఈరోజు మీరు చూస్తుంటారు హైదరాబాద్ విజన్ 2000లో రిలీజ్ చేశాను, విజన్ 2020 అని. ఆ రోజు అందరూ నవ్వారు. ఈ రోజు ఆ విజనే కాదు, దానికంటే బెటర్గా హైదరాబాద్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు విజన్ 2047కి తయారు చేశాం. ఇక్కడ తెలంగాణలో కూడా తయారు చేస్తున్నారు. ఆంధ్రాలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఆ రోజుకి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా నెంబర్ 1 and 2గా భారతదేశంలో ఉండాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా ఇది జరుగుతుంది. బాగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాగం చేశారని, సంపద అంతా ఢిల్లీకి మోటలుగా వెళ్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుండా కేసీఆర్, బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లను 2 నుంచి 4,000కు పెంచుతామన్న హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సెమీఫైనల్ అని, అందులోనూ సత్తా చాటాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటది. అవి ఏం మాటలు, ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవు, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకున్నావు, ఉప్పెట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? మేమేమైనా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం. డిపెండెంట్ ఉద్యోగుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి మొత్తం ఉద్యోగుల్లో సగం మంది డిపెండెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే అని తెలిపారు. కార్మికుల సమస్యలు, వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని హైదరాబాద్లోని సింగరేణి భవన్లో డైరెక్టర్ గౌతమ్ పొట్రుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి నిధులను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సీఎం భట్టి ఇల్లు ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జనవరి 5 నుంచి నరేగా బచావో అభియాన్ పేరుతో భారీ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇందిరా భవన్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ శశి థరూర్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నరేగాను పరిరక్షించాలని నేతలు ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీ పేరును నరేగా పథకం నుంచి తొలగించే కుట్రను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకిస్తామని భేటీ అనంతరం రాహుల్ గాంధీ వెల్లడించారు. నరేగా పథకం రద్దు రాష్ట్రాల మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. గతంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని ఖర్గే గుర్తు చేశారు. అందుకే నరేగా పథకం అంశంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు అవసరమన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేసేందుకు పనిన ముందస్తు కుట్రగా ఖర్గే ఆరోపించారు. ये मीटिंग में हमने ये शपथ ग्रहण किया कि मनरेगा योजना को प्रमुख बिंदु बनाकर सारे देश में एक बहुत बड़ा आंदोलन करने का निर्णय लिया. 5 जनवरी से मनरेगा बचाओ अभियान की शुरुआत करेगी. महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम मनरेगा का हर हाल में रक्षा करेंगे. మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్జీ పేరును తీసుకొచ్చిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకుని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు 25 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం సహా 23 మందిని నిందితులుగా చేర్చారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అభిమానుల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన భాస్కర్ అనే వ్యక్తి భార్య రేణుక మృతి చెందగా వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలుడు ఇప్పటికీ మాట్లాడటం లేదు, తమ వారిని సైతం గుర్తుపట్టడం లేదు, మంచానికే పరిమితమయ్యాడు. ఈ కేసులో A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, A11గా అల్లు అర్జున్ను చేర్చారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది సమన్వయ లోపం, పరిమితికి మించి టికెట్ల విక్రయం, అనుమతి తిరస్కరించిన అల్లు అర్జున్ రోడ్ షో ద్వారా థియేటర్కు రావడం తదితర అంశాలు ప్రమాదానికి ప్రధాన కారణాలుగా ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంకు పరిధిలో డ్రగ్స్ విక్రయాల కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రముఖ సినీ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వినియోగదారుడుగా ఉన్నట్లు గుర్తించారు. ట్రూప్ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రానిక్ సింఘ్వీల అరెస్టుతో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటపడింది. పట్టుబడ్డ 2 డ్రగ్స్ విక్రేతలు 4 వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరి నుంచి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 19న నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 4 కోసం గాలిస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులను తీవ్రంగా పరిగణించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అకున్ సబర్వాల్ జరిపిన డ్రగ్స్ కేసు విచారణ నివేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నాటి డ్రగ్స్ కేసులో బడా వ్యక్తులు, సినీ ప్రముఖులు ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని, నాడు నిందితులు వాంగ్మూలం ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు. ఆ వాంగ్మూలాలు బయటకొస్తే తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని భయపడిన కేసీఆర్ అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించారు. అకున్ సబర్వాల్ బృందం రూపొందించిన నివేదికను నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు బృందానికి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ధి ఉంటే సోమేష్ కుమార్ ను విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈగల్ టీంలో 1-2 అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీ పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో పెద్ద పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అడుగుజాడలు పరిశీలించిన అటవీశాఖ అధికారులు మిరుదొడ్డి, తొగుట మండలాల సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం ఉందని ధృవీకరించారు. గ్రామాల్లో చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం చీకటి పడకముందే పశువులను, గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు మళ్లించాలని సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని దుబ్బాక రేంజ్ అటవీ అధికారి సందీప్ కుమార్ సూచించారు. మంత్రుల చొరవతో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. 3,08,00,000 రూపాయల బకాయిలు చెల్లించలేదంటూ ఏపీ CPDCL అధికారులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుర్గమ్మ గుడికి కరెంటు నిలిపివేశారు. ఈ విషయాన్ని ఈటీవీ వెలుగులోకి తేవడంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి ఫోన్ చేశారు. విద్యుత్ సిబ్బంది వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. భక్తులకు, ఆలయ సేవలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్ వినియోగించిన దుర్గగుడి అధికారులు తక్షణం 2.65 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ శివారులోని పాతపాడు వద్ద 5 ఎకరాల్లో దుర్గగుడి పాలక మండలి 1 మెగావాట్ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పింది. అక్కడ ఉత్పత్తైన విద్యుత్తును 12 నెలల పాటు గ్రిడ్ కు అనుసంధానం చేశారు. తర్వాత అక్కడ ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తును పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. సమస్య పరిష్కారంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. రాజకీయ ముసుగులో యువత భవిష్యత్తును జగన్ నాశనం చేయాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. జగన్ పుట్టినరోజున వైసీపీ వికృత చేష్టలు, జంతుబలులపై వీడియో విడుదల చేసిన ఆమె జంతుబలిలో పాల్గొన్నవారు, కత్తులు పట్టి రోడ్డెక్కిన వారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారని చెప్పారు. గతంలో మాదిరిగా నిందితులకు ముసుగులు వేసి తీసుకెళ్లబోమని, తప్పు అందరికీ తెలిసేలా తీసుకెళ్తామని హెచ్చరించారు. ఆడపిల్లల జోలికి వస్తే రోడ్డుపై నడిపించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. శృతి మించి ప్రవర్తిస్తే రాష్ట్ర బహిష్కరణకు సైతం వెనుకాడబోమన్నారు. అధికారంలో ఉండగా గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్తును నాశనం చేసిన జగన్ ఇప్పుడు వికృత చేష్టలను ప్రోత్సహించి 18 ఏళ్లలోపు యువత జీవితాల్ని నాశనం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. తనకు బాగా కావాల్సిన వాళ్లే తనపై కుట్ర పన్నారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివాజీ ఇవాళ సికింద్రాబాద్ బుద్ధ భవన్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు విచారించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేడెళ్ల శారద వివరణ పత్రం తీసుకుని పంపించారు. అనంతరం మాట్లాడిన శివాజీ తనతో పాటు సినిమా కెరియర్ ప్రారంభించిన వారికి తనపై ఇంకా కోపం ఉందని, ఇదంతా వారే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పరా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని శివాజీ విజ్ఞప్తి చేశారు. ఇంత కుట్ర జరగాల నా మీద, ఆ 2 పదాలకి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద. సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం.
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాష్ రాజు తప్పుబట్టారు. సిఐటియు మహాసభల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. శివాజీ క్షమాపణలు సైతం వ్యంగ్యంగా చెప్పారని ప్రకాష్ రాజు విమర్శించారు. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు, కార్చిచ్చు, కరవు, తుపానుల కారణంగా 2025 ఏడాదిలో $120 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని యూకే కేంద్రంగా నడిచే క్రిస్టియన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని కౌంటింగ్ ది కాస్ట్ 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తే వాతావరణ మార్పులను అరికట్టవచ్చని సూచించింది. ఈ ఏడాదిలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు అని తెలిపింది. కాలిఫోర్నియా కాల్చిచ్చు వల్ల $60 బిలియన్ ఆర్థిక నష్టంతో పాటు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందారని పేర్కొంది. నవంబర్లో వరదలతో థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, వియత్నాం, మలేసియాలో $25 బిలియన్ నష్టం వాటిల్లిందని తెలిపింది. H1B, H4 వీసా దరఖాస్తుదారులను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఎలాంటి జాప్యాలకు తావు లేకుండా యుఎస్ వీసా అందిస్తామన్న నకిలీ ఏజెంట్లను నమ్మొద్దని సూచించింది. దీనివల్ల ఆర్థిక నష్టం, ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా ఆంక్షల వేళ H1B, H4 వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్మెంట్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే షెడ్యూల్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఎవరైనా వీసా ఇప్పిస్తామంటే అది మోసం కిందకే వస్తుందని హెచ్చరించింది. రోజు రోజుకి వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తాజాగా కేజీ వెండి ధర 2.5 లక్షలు దాటి దూసుకుపోతుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,74,000కు చేరింది. ప్రొద్దుటూరులో కిలో వెండి 2,53,000కు చేరింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం 1,44,000 పలుకుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,32,480 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,43,190 రూపాయలకు చేరింది. 10 రోజుల్లో 7,000 పెరిగింది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్లో మంచు వర్షం కురుస్తుంది. ఫలితంగా జనజీవనం స్తంభించింది. రహదారులపై పేరుకుపోయిన మంచును యంత్రాల సాయంతో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని న్యూయార్క్ గవర్నర్ ప్రజలకు సూచించారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణించాల్సి వస్తే రహదారులపై నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల గవర్నర్లు కూడా ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు. న్యూయార్క్, కనెక్టికట్ రాష్ట్రాల్లో 23 సెంటీమీటర్ల మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ అంచనా వేసింది. మంచు వర్షం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుంది. శుక్రవారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా 1,600 విమానాలు రద్దయ్యాయి. మరో 7,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణానికి ముందు విమానాల షెడ్యూల్ను సంబంధిత విమానయాన సంస్థల వెబ్సైట్లలో సరిచూసుకోవాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.